నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి రాజానగరం నియోజకవర్గం నుంచి కూడా మేము అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏమైతే ఉందో 12 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి కోరుకొండ మండలంలో ఇనాం సంబంధించినటువంటి వాళ్ళ భూములు పూర్తిగా ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ తీసుకురావడం, వాళ్ళ ఎంతోమందికి కోరుకొండ శ్రీరంగపట్నం గ్రామ ప్రజలకి ఇవాళ చాలా మంచి గొప్ప అవకాశంగా భావించాలి. 12 సంవత్సరాల నుంచి ఎప్పటికీ ఏ ప్రభుత్వం ఎంతమంది నాయకులు వచ్చినా నెరవేర్చలేని కళని ఇవాళ మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడడం ఏమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎండోమెంట్ సంబంధించిన మినిస్టర్ని కలిసి ఖచ్చితంగా ఈ కోరుకొండ గ్రామ ప్రజలకి శ్రీరంగపట్నం ప్రజలకి న్యాయం చేయాల ఉద్దేశంతో అలుపెరగని పోరాటం చేసి కలిసి అందరినీ కూడా ఇవాళ అన్ని కోరుకొండ 2 గ్రామాల ప్రజల్ని కూడా ఆదుకున్నారు. ఎన్నో రోజుల నుంచి రిజిస్ట్రేషన్ లేక, పిల్లలకి చదివించుకోలేక, అలాగే పెళ్ళిళ్ళు చేయడానికి ఇబ్బంది పడి ఎన్నో మానసిక బాధలు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి రైతుల ఊరట 256 ఎకరాల నిషేధ భూముల నుంచి 22A నుంచి ఇవాళ తీసుకురావడం అనేది కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలో జనసేన బలరామకృష్ణ గారికి ఎంతో అభినందించిన విషయం. మేము ఆ రైతులకు కూడా చాలా స్వాగతించి రైతులు వచ్చి సన్మానం చేయడం కూడా మా జనసేన ఎమ్మెల్యేకి సన్మానించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా దానికి సంబంధించినటువంటి 830 ఎకరాలు కూడా పూర్తిగా ఖచ్చితంగా దీన్ని కూడా ఒక 6 నెలలలోపే సమస్యను పరిష్కరించే దిశగా ఎండోమెంట్ కమిషనర్ కావచ్చు, అలాగే మినిస్టర్ని కావచ్చు, అలాగే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఖచ్చితంగా 830 ఎకరాలు కూడా మేము ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వంలో ఉండగానే కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అదే పనిలో తిరగడం కూడా చాలా సంతోషంగా భావించాలి. ఇలా అదే కాకుండా మా పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు ఏమైతే ఉందో 2024 ముందు ఇదే కోరుకొండ గ్రామానికి ఇచ్చేసి పబ్లిక్ మీటింగ్లో ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ పక్కన బలరామకృష్ణ గారిని, పురంధేశ్వరి గారిని అందరినీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ అక్కడ ఉంచి ఆ రోజు చెప్పారు, ఖచ్చితంగా మీ భూములు పరిష్కరిస్తాం, మాటలు చెప్పం, చేతర చేస్తామని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా కోరుకొండ గ్రామ ప్రజలకి, శ్రీరంగపట్నం గ్రామ ప్రజలకి పూర్తిగా న్యాయం చేయడంలో జనసేన సక్సెస్ అయిందనడానికి ఇదే మొదటి తెలిమెట్టుగా మేము భావిస్తున్నాం. అలా కాకుండా రెండోది ఏదవుతుందో జలజీవన సంబంధించినటువంటి ఇవాళ 200 కోట్లు సుమారు ఇవాళ దానికి జీవో రావడం, ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలి, వేసవి దాహం తీర్చాలి అనే ఉద్దేశంతో బలరామకృష్ణ గారు అసెంబ్లీలో కొని అందరినీ, బాబు గారిని, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరినీ కలవడం, ఇవాళ 201 కోట్ల రూపాయలు జీవో కాపీని తీసుకొచ్చి ఇవాళ దాహాన్ని తీర్చడానికి భగీరథగా ఇవాళ బలరామకృష్ణ గారు రాజానగరం రోజుల్లో చెప్పబడుతున్నారు. ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వాలు జీవోలు తెచ్చినాయని చెప్పేసి ఎండమామలో నీరున్నట్టు పగడపాలి పలికి ఇదిగో జీవి అదిగో జీవో అని ఎలక్షన్ ముందు దొంగ జీవోలు తీసుకొచ్చి ప్రజల్ని మాయ చేశారు తప్ప ఏ విధంగా రాలేదు. రైట్ రాయల్గా ఇవాళ బలరామకృష్ణ గారు జీవో తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీటిని అందించే ప్రక్రియ తీసుకురావడం కూడా చాలా ఎన్డీఏ కూటమికి శుభపరిణామంగా, ఇది ఒక జనసేనకి 2వ గెలుపుగా కూడా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ ఏవైతే ఉందో రాజానగరం నియోజకవర్గానికి మొత్తం 201 కోట్ల రూపాయల అన్ని గ్రామాలకు కూడా నీటిని తీర్చే అవకాశం తేటతెల్లమవుతుంది. అంతేకాకుండా ఈరోజు కోరుకొండ రాజనగరం మండలంలో 194 కోట్లు, సీతనగరం మండలంలో 2 కోట్ల 58 లక్షలు, అలాగే కోరుకొండ మండలం 4 కోట్ల 42 లక్షల రూపాయలు
ఇవాళ పూర్తిగా జలజీవన్ నుంచి కూడా ఇది రాబోతుంది. అలాగే గత ప్రభుత్వం నుంచి ఎన్నో మాటలు చెప్పి బూటగా మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని దండుకుని ఇచ్చేసి ఓట్ల కోసం రాజకీయాలు చేశారు తప్ప పేద ప్రజలను మంచినీటి దాహం తీర్చడం కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఇవాళ ఇదే ప్రజల ఓటమే దానికి కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు అంతేకాకుండా ఏదవుతుందో సీతానగరం మండలం సంబంధించిన అభివృద్ధి విషయంలో సీతానగరం మండలం నుంచి పురుషోత్తపట్నం గ్రామం వరకు కూడా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ వెళ్ళడానికి రోడ్డు రాకపోకలు ఇబ్బందులు పడుతూ చాలా ఎన్నో సంవత్సరాల కళ ఒక 20 సంవత్సరాల నుంచి రోడ్లు లేక అస్తవ్యస్తంలో పడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా సీతానగరం పురుషోత్తపట్నం కానీ ఆ గ్రామాల్లో కష్టాలు తీర్చిన వ్యక్తి ఎవరైతే లేరు. ఇవాళ బలరామకృష్ణ గారు సీతానగరం నుంచి పురుషోత్తపట్నం వరకు కూడా 10 కిలోమీటర్లు రోడ్డు ఇప్పుడు వేయడం జరిగింది. బీటీ రోడ్డు కింద వేసి దాని మీద ప్రత్యేకంగా వీధి కరెంటు స్తంభాలు లైట్లు ఇమీడియట్గా పనిచేయించి ఇప్పుడు ఓపెనింగ్కి రెడీగా ఉంది. కావాలంటే గమనించండి, మీడియా అంతా వెళ్ళి చూడండి. ఇవాళ సీతానగరం మండలంలో ఉన్న కష్టాలు ఇవాళ రోడ్ల వ్యవస్థలో చాలా అభ్యున్నతికి దారితీస్తుందన్నాక జనసేన పార్టీకి ఇదే కారణం అని చెప్పి ఇచ్చేస్తూ, అలాగే ఇంకా సుమారుగా ఈ 16 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ సంబంధించినవి కావచ్చు, రోడ్లు కావచ్చు, అలాగే ముగ్గళ్ళ అలాగే కోనవరం సంబంధించినటువంటి సీసీ రోడ్డు కావచ్చు, అలాగే మన రఘుదేవపురం నుంచి ముగ్గడ వరకు కూడా రోడ్లు వేసి వాళ్ళ పేద ప్రజలు అక్కడ ఉన్న ఇబ్బందులు పడుతున్నటువంటి అన్నీ చూసి వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళ రాజానగరం ఎమ్మెల్యే గారు ఇవాళ ఇలా చేయడం చాలా శోభన పరిణామంగా భావించాలి. ఇంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏదవుతుందో సుమారుగా జలజీవన మిషన్కి సంబంధించినటువంటి 201 కోటే కాకుండా ఇప్పుడు ఒక నెలలో ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా మంచినీటి పూర్తిగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి అందించే ప్రక్రియ కొనసాగిస్తూ ఈరోజు అసెంబ్లీలో మళ్ళీ చంద్రబాబు కలిసి 10 కోట్లు ఇమీడియట్గా ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అలాగే మినీ ట్యాంకులు వాటర్ ట్యాంకులు మరమ్మతులకి ఇంకొక 10 కోట్లు తెచ్చే ఆలోచనలు కూడా చేయడం. ఎందుకంటే వేసవకాలంలో మంచినీటిలో ఇబ్బంది ఉండకూడదు ఉద్దేశంతో వాళ్ళ బలరామకృష్ణ గారు తీసుకెళ్లడం చాలా శుభపరిణామంగా భావించాలి. అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా మేము ప్రజలకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం, అలాగే మా వీరమహిళ వెంకటలక్ష్మి గారు ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం ప్రతి గ్రామానికి వెళ్ళి సుమారుగా ఇప్పటికే రాజానగరం నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కూడా 15 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించిన ఘనత కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారి ఫ్యామిలీకే దక్కిందని చెప్పేసి ఒక వీడియో ముందు చెప్తున్నాం. ఇవాళ అభివృద్ధిలో ఇంకా మేము 20 నెలలకే ఇంత అభివృద్ధిని ఈ రకంగా తీసుకెళ్ళామంటే 3 సంవత్సరాల్లో ఇంకా మీరు కని విని ఎరిగిని అభివృద్ధిని మేము చెప్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము 4-5 సంవత్సరాలకి ఎంత అభివృద్ధిని చూపించామని చెప్పేసి మాటల్లో కాకుండా చేతల్లో పేపర్ రూపంగా కూడా మేము చూపిస్తామని చెప్పేసి ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి పూర్తిగా మేము చెప్పదలుచుకున్నాం. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఆరోపణలకి మేము ఆగి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మేము టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం